హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ ఓట్స్తో అట్టు అంటే ఓట్స్తో దోశ ఎలా తయారు చేస్తారో చాలా క్రిస్పీగా, హెల్తీగా, డయాబెటీస్ కావచ్చు, ప్రెగ్నెన్సీ మదర్స్ కావచ్చు, ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ రెసిపీగా మీ ముందుకు ఉంచబోతున్నాను. ఫ్రెండ్స్, దానికి కావాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 2 కప్పుల ఓట్స్ తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి 15 మినిట్స్ దాకా. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటిని పోసుకోవాలి. ఎక్కువ వాటర్ అయినట్లయితే మీరు ఓట్స్ అనేది యాడ్ చేసుకొని మీరు దోశ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ 15 మినిట్స్ వరకు నేను 1.5 కప్పు వాటర్ యాడ్ చేసేసి 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా నానబెట్టేశాను. ఈ నానిపోయిన ఓట్స్లో ముందుగా నేను చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అలాగే మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ ఇలా అన్నింటిని వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా, ఆనియన్స్ యాడ్ చేసేసాను. అలాగే కరివేపాకు తురుము, పచ్చిమిర్చి తురుము, కొరియాండర్ లీవ్స్, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని, చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా. ఇంకా ఈ ఓట్స్ని మనం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. 15 నిమిషాల పాటు బాగా నానినట్లయితే ఇవి చాలా స్మూత్గా, సాఫ్ట్గా అయిపోతాయి. డయాబెటీస్ వాళ్ళకి రిచ్ ఫైబర్ డైట్గా, ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ రెసిపీగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా వెయిట్ చాలా లైట్గా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ అనేది. సో మీరు ఈ ఫుడ్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు వెయిట్ ఎవరైతే తగ్గాలనుకుంటున్నారో. ఫ్రెండ్స్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీని చూసుకుంటూ దోశకి ఎలా అయితే కావాలో మనం ఆ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటూ, చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకున్నట్లయితే చాలా అనేది దోశ అనేది చాలా బాగుంటూ వస్తుంది. సో ఒక ప్యాన్ తీసుకొని, ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఆయిల్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసాను. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఓట్స్ దోశకు పిండిని ఇలా వేసి ఈవెన్గా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఓట్స్ దోశతో లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసేసుకొని, ఇది చాలా బెస్ట్ రెసిపీగా అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలా వెయిట్ అనేది చాలా త్వరగా తగ్గిపోతారు. ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా బెస్ట్ ఫుడ్గా చెప్పుకుంటాము. ఓట్స్ అనేది రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి మనకి ఫ్రీ మోషన్ అవడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. సో ఇలా డైలీ మనం తీసుకున్నట్లయితే మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఆల్టర్నేట్ డేస్లో కూడా తీసుకోవచ్చు. ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం. సో సిమ్లో పెట్టుకొని మాత్రమే బాగా వేయించుకొని, ఇలా 2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ అయ్యేటట్లు తిప్పుకుంటూ దోశ చేసేసుకోవటమే. 5 నిమిషాల్లో మనకి ఎటువంటి గోధుమ పిండి, దోశ పిండి ఏమీ పిండి అవైలబుల్గా లేనప్పుడు ఈ ఓట్స్తో, 1 కప్పు ఓట్స్తో మనకి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్. నాకైతే ఈ వీడియో చాలా నచ్చింది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మరిన్ని వీడియోస్ అనేవి, నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ